ఇక 22వ అధ్యాయం ఉంది. పురంజయ విజయం. అత్రి మహాముని ఈ విధంగా పలుకుతున్నాడు. ఇలా సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయానికి పోయి పుష్పాల చేత, ఫలాల చేత, చిగురుటాకుల చేత, దళాల చేత షోడశోపచార పూజలను అన్నిటినీ చేసి ఆ హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారాలని నాట్యాన్ని చేసి హరిమూర్తిని బంగారంతో చేయించి ప్రదక్షిణ నమస్కారాలతో పూజించాడు. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు ఆ రోజు రాత్రి హరిని పూజించి గోవిందభృత్యుడై హరినామస్మరణ చేస్తూ ప్రాతకాలంలో తిరిగి యుద్ధానికి బయలుదేరాడు. ఇలా పురంజయుడు రథమెక్కి ధనుర్బాణాలను, కత్తిని తీసుకుని తూణీరాలను ధరించి, కంఠంలో తులసీమాలను ధరించి, కవచాన్ని కూడా ధరించి, తల గుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. వచ్చి నారీ టంకార ధ్వని చేశాడు. ఆ ధ్వని విని రాజులంతా యుద్ధానికై తిరిగి వచ్చారు. వచ్చి సింహధ్వనులు చేస్తూ బాణవర్షాలను కురిపిస్తూ పూర్వంలాగానే మరి జయంతమనేటువంటి తలపుతో పురంజయునిపైకి దూకారు. ఆ తర్వాత పరస్పరం పిడుగుల వంటి బాణాలతోనూ, వజ్రాల వంటి కత్తులతోనూ, ఐరావతం వంటి ఏనుగులతోనూ, ఆకాశానికి ఎగిరేటువంటి గుర్రాలతోనూ, అతి త్వరగా నడిచేటువంటి రథాలతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధాన్ని చేశారు. ఆ యుద్ధంలో రాజులంతా మదాలు వణికి, గుర్రాలు హతాలై, ఏనుగులు ధరణి కూలి, బాణా శరాసనాలు జారిపడ్డాయి. కవచాలు జీర్ణాలై, అంగాలు ఖండితాలై, రథ గజ సాది పదాతులు నశించిపోయాయి. పురంజయుని భటులు సైతం మమ్మల్ని రక్షించండి, రక్షించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. కాంభోజరాజు ఉన్నాడే, అతడు తన సైన్యమంతా హతమవటం చూచి పురంజయునికి ఇప్పుడు జయమని తలంచి యుద్ధాన్ని చాలించి మిగిలిన సేనలతో తన పురానికి వెళ్ళిపోయాడు. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదం వల్ల జయాన్ని పొందాడు. హరి అనుకూలంగా ఉంటే శత్రువు మిత్రుడవుతాడు, అధర్మం ధర్మం అవుతుంది. ఆ హరియే ప్రతికూలంగా ఉన్నట్టయితే మిత్రుడే శత్రువు అవుతాడు, ధర్మమే అధర్మం అవుతుందయ్యా. కార్తీక మాసాన్ని చేస్తూ సమస్త కష్టాలను నశింపజేసేటువంటి వాడు, సమస్త ప్రాణులకు రక్షకుడు అయినటువంటి ఆ శ్రీహరిని సేవిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. విష్ణు భక్తుడు తేజోవంతుడు, ఇది సత్యమయ్యా. అందులోనూ కార్తీక వ్రతంలో ఉండేటువంటి కోరిక, ఆ కోరికను కలిగి ఉండటం ఉన్నదే మరీ దుర్లభం కదా. కలియుగంలో హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైనటువంటి వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకోవాలి. కార్తీక వ్రతాన్ని చేస్తూ హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడతారు. బ్రాహ్మణులై వేదాలు చదివిన హరిభక్తి లేని వారున్నారే శూద్ర సమానులు అవుతారు. వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైనటువంటి వాడు వైష్ణవోత్తముడు. అలాంటి వానిలో హరి నిత్యం నివసిస్తూ ఉంటాడయ్యా. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణేచ్ఛ కలిగితే హరిభక్తి చేయాలి. అలా అయినట్లయితే అతన్ని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేస్తాడు. అగస్త్య మునీంద్ర, హరిభక్తి పరాక్రమం ఏమని వర్ణిస్తాను. పరాశరుడు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరిని ఆశ్రయించి పరమపదాన్ని పొందారు. హరిభక్తిలో నిత్యవ్రతం గలవాడై తాను స్వతంత్రుడైనా మరి అన్యతంత్రుడైనా కూడా హరి పూజాశక్తుడు కావాలి. హరిభక్తి ప్రియుడు, భక్తులడు హరికి ప్రియులు. హరి తన భక్తులను ఐహికాముష్మిక సుఖాలనిచ్చి కాపాడతాడయ్యా. భగవంతుడు సమస్త చరాచర ప్రభువు అయినటువంటి ఆ శ్రీహరి అంతా నిండి ఉన్నాడు. అతడు అంతర్యామి. అలాంటి హరి మీద భక్తి కలిగినటువంటి వారికి కార్తీక వ్రతం ఎంతో సులభమని తలుచుకోవాలి. కార్తీక వ్రతంతో సమానమైనటువంటి వ్రతం, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైన చెట్టు లేదు ఓ విప్రా. కాబట్టి కార్తీక వ్రతాన్ని ఇష్టార్థాలు ఇచ్చేటువంటి వ్రతంగా భావించి సర్వ వ్రతోత్తమోత్తమంగా దీన్ని భావించాలి. ఇది సర్వశాస్త్ర సారమయ్యా, సర్వవేద సమ్మతం కూడా. కార్తీక మహాత్య బోధకమైనటువంటి ఈ అధ్యాయం ఉంది. ఇది నిత్యం వినేటువంటి వాడు వేగతపాతకుడై అంతంలో శ్రీహరిని చేరతాడు. ఈ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠిస్తే పితృదేవతలకు కల్పాంతం అంతవరకు కూడా ఎంతో తృప్తి కలిగిస్తుంది. ఇంతటితో 22వ అధ్యాయం పరిసమాప్తం. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.